వార్తలు సమర్పించిన వారు తాపేశ్వరం వారి న్యూ భక్తాంజనేయ స్వీట్స్ అండ్ బేకరీ, ఏలూరు రోడ్, సాయిబాబా స్తూపం దగ్గర, జంగారెడ్డిగూడెం. ప్రొపరేటర్ గుబ్బల్ రాంబాబు. CK29 న్యూస్. పోలవరం జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు గెలిచినందుకు అభినందనలు తెలియజేసిన కొయ్యలగూడెం మండలం పార్టీ జనసేన అధ్యక్షులు తోట రవి CK29 న్యూస్ తో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సరిపల్లి సర్పంచ్ తాడేపల్లి గోపి, టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షులు వెలగాని వెంకటేశ్వరరావు, రామానుజపురం ఉప సర్పంచ్ వామిశెట్టి మధు, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. పోలవరం నియోజకవర్గం కొయ్యలగూడెం మండల అధ్యక్షుడిగా, జనసేన పార్టీ అధ్యక్షుడిగా నా పేరు తోట రవి. ముందుగా పోలవరం మండల జనసేన మండల అధ్యక్షులకి, అలాగే టీడీపీ మండల అధ్యక్షులకి, జనసేన గ్రామ కమిటీ అధ్యక్షులకి, సభ్యులకు, అలాగే టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షులకి, గ్రామ కమిటీ సభ్యులకు, బీజేపీ మండల అధ్యక్షులకు, గ్రామ కమిటీ అధ్యక్షులకు, అలాగే టీడీపీ నియోజకవర్గ స్థాయి నాయకులకు, టీడీపీ నాయకులకు, కార్యకర్తలకు, మా జనసేన నాయకులకు, కార్యకర్తలకు ముందుగా పోలవరం నియోజకవర్గం ప్రజానీకానికి, అలాగే మా మండల నాతోటి పనిచేసిన నిద్రలు కూడా మానేసి నాతోటి పనిచేసిన జన సైనికులకు, నాతోటి మండల కమిటీ సభ్యులకు, గ్రామ కమిటీ అధ్యక్షులకు, గ్రామ కమిటీ సభ్యులకు ముందుగా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ పోలవరం నియోజకవర్గంలో చాలామంది, కొంతమంది అయితే గ్లాసు బీటలు ఇచ్చేసింది, అయిపోయింది, పిఠాపురం పవన్ కళ్యాణ్ గారికి గెలవరు అండి, కుప్పంలో చంద్రబాబు గారే ఓడిపోతాడు అని చెప్పుకొని కొంతమంది ప్రెస్ మీట్లు పెట్టి చెప్పడం జరిగింది. ఇవన్నీ బలాభద్ర కొట్టుకుని 9 సీట్లు కైవసం చేసుకున్న వైసీపీ దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది కూటమి. ఈ కూటమి తరఫున మేము ముందుగా చెప్పబోయే ప్రజానీకానికి, మేము ఎటువంటి పార్టీ విభేదాలు లేకుండా మేము అందరినీ కలుపుకుని, ఎవరికి ఏ రకమైన విభేదాలు చూడకుండా పనిచేస్తామని, ప్రజాసేవ చేస్తామని మా జనసేన పార్టీ తరఫున మేము సగర్వంగా మేము చెప్పుకుంటున్నాం. అలాగే ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, ఏ పార్టీ, వైసీపీ పార్టీ అని కానీ, కాంగ్రెస్ పార్టీ అని కానీ ఇబ్బందులు లేకుండా అందరితో మా వాళ్ళతోనే ఉన్నట్టు ఉంటామని ఈ సభాముఖంగా మేము చెప్పుకోవడం జరుగుతుంది. అలాగే మా పార్టీలో ఫస్ట్ నుంచి ఉన్నటువంటి మా కరాటం సాయి గారు, గడ్డమని రావు గారు, చిర్రి బాలరాజు గారు, అలాగే మాకు పెద్దలు కరాటం రాంబాబు గారు అండదండలతోటి మేము ఈ మండలంలో ప్రజాసేవ చేస్తాకి మేము ఎప్పుడైనా సిద్ధంగా ఉంటామని ఈ సభాముఖంగా తెలుపుకుంటూ, ఇట్లు మండల అధ్యక్షులు తోట రవి. జై జనసేన, జై టీడీపీ, జై బీజేపీ.